అందరికీ నమస్కారం. అనలిస్ట్ చాడా శాస్త్రి గారి విశ్లేషణ. లవ్ జిహాద్ అంటే పవిత్ర ప్రేమ వివాహాల గురించి కొన్ని పోస్టులు పెడుతూ ఉంటే, దేశంలో ఎక్కడో ఒకటో అరా జరుగుతున్న సంఘటనలకు మతం రంగు పులమడం, వాటిని లవ్ జిహాద్‌గా చిత్రీకరించటం తప్పు అని కొందరు పెద్దలు కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అసలు సాధారణ ప్రేమ పెళ్లిళ్లకు, ఈ లవ్ జిహాద్ పెళ్లిళ్లకు తేడా ఎందుకు చూపించాలి? మతంతో, కులంతో సంబంధం లేకుండా అన్ని ప్రేమ వివాహాలలో సఫలాలు, వైఫల్యాలు ఉంటాయి కదా! ఏదైనా ఒకటే కదా అని వారి వాదన. అంటే ఒకే మతంలోనో, లేదా ఒకే కులంలోనో, లేదా వేరు వేరు కులాల మధ్యనో, లేదా వేరు వేరు మతాల మధ్యనో ప్రేమ వివాహాలు జరగడం లేదా? వాటిల్లో కొన్ని చక్కగా సఫలమై హాయిగా కాపురాలు చేసుకుంటూ జీవితాలు గడుపుతూ ఉంటే, కొంత శాతం విఫలం చెందడం, ఆపై విడాకులు తీసుకోవటం జరుగుతూ ఉంది కదా! అటువంటప్పుడు ఇటువంటి వైఫల్యాలను లవ్ జిహాద్‌గా చిత్రీకరిస్తూ ఒక వర్గ ప్రజలపై దుష్ప్రచారం జరుగుతోంది అని ఈ పెద్దల లేదా మేధావుల వాదన. కానీ ఇటువంటి పవిత్ర ప్రేమ వివాహాలు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయా అనే అనుమానాలకు జరుగుతున్న పలు సంఘటనలు ఊతమిస్తూ ఉన్నాయి. సాధారణ ప్రేమ వివాహాలకు వీటికి పెద్ద తేడా ఏమిటి అంటే, లవ్ జిహాద్ పెళ్లిళ్లలో ముఖ్యంగా ముస్లిములు తమ మత వివరాలు కప్పిపుచ్చి, తమకు అంతకు ముందే వివాహం జరిగి పిల్లలు ఉన్నా కూడా ఈ విషయాలు దాచిపెట్టి, హిందూ అబ్బాయిలులాగా కనిపించేందుకు తమ పేర్లు మార్చుకొని, నకిలీ ఆధార్ కార్డు వంటివి తయారు చేసుకొని, హిందూ పేర్లతో హిందూ అమ్మాయిలతో లేదా స్త్రీలతో పరిచయం చేసుకొని, దొంగతనముగా, మోసపూరితముగా లేదా ఆ హిందూ అమ్మాయిలను, స్త్రీలను లోబరుచుకుని పెళ్లి కూడా చేసుకున్నాక ఆ యువకులు తమ నిజమైనటువంటి మత వివరాలు బయట పెడుతున్నారు. కొన్ని కేసుల్లో అయితే అబ్బాయి కుటుంబ సభ్యులు, అంటే అబ్బాయి తల్లిదండ్రుల సహకారంతో కూడా హిందూ అమ్మాయిలని మోసం చేసి పెళ్లి చేసుకుని, పెళ్ళయ్యాక ఆ అమ్మాయికి నిజం తెలిసాక మతం మారమని, తమ మత ఆచారాలు పాటించమని బలవంతం చేయటం, హింసించటం, కొన్ని కేసుల్లో చంపేయడం జరుగుతూ ఉన్నాయి. మరికొన్ని లవ్ జిహాద్ కేసుల్లో ఆ యువకుడు లేదా వ్యక్తికి అప్పటికే పెళ్ళయి పిల్లలు ఉన్నా కూడా తన మతం మరియు అప్పటికే పెళ్ళైనటువంటి విషయం దాచిపెట్టి, దొంగ హిందూ పేరుతో హిందూ అమ్మాయిలపై ప్రేమ వల విసిరి లోబరుచుకోవటం, ఆ అమ్మాయి చెప్పినట్లు వినకపోతే వదిలించుకునేందుకు ప్రయత్నించటం, క్లైమాక్స్లో చంపేయడం. ఇవి ఎక్కడో ఒకటో అరో జరిగితే సాధారణ నేరాలుగా చూడాల్సినవి. కానీ ఇటువంటి సంఘటనలు నెలకొకటి రెండు చొప్పున బయటకు వస్తున్నాయి. ఇలా బయటకు రాని కేసులు ఎన్నో తెలీదు. హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలను కూడా ఇలాగే ట్రాప్ చేస్తూ ఉంటే రెండు వైపులా జరుగుతోంది కాబట్టి ఇది సాధారణముగా సమాజంలో జరుగుతున్న ఒక వికృత పోకడ క్రింద సరిపెట్టుకొని ఉపేక్షించవచ్చు. కానీ ఇటువంటి అన్ని కేసుల్లో పురుషుడు ఎల్లప్పుడూ ముస్లిమై, స్త్రీ ముస్లిమేతర, ముఖ్యంగా హిందూ ఆడపడుచు మాత్రమే అయితే ఖచ్చితంగా అనుమానించాలి కదా! ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కాస్త జాగ్రత్తగా మెలగండి అని హిందూ అమ్మాయిలను హెచ్చరించడానికి పోస్టులు పెడుతూ ఉంటే, వీడియోలు చేస్తూ ఉంటే మతోన్మాదం క్రింద చిత్రీకరించడం ఏ రకపు మేధావితనం! ఇటువంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకునే కేరళ స్టోరీ సినిమా వచ్చింది. అయితే ఇటువంటి వార్తలను హిందూ సంస్థల పుకారుగా, సమాజంలో వర్గాల మధ్య ద్వేషాలు పెంచే కార్యక్రమముగా కొందరు కాంగ్రెస్ కుటుంబ బానిసలు, ఉదార మేధావులు, వామపక్ష నాయకులు కొట్టిపారేస్తూ ఉన్నారు. కానీ కొందరు వామపక్ష పార్టీ నాయకులు కూడా వీటిపై గతంలో బాహాటంగానే స్పందించారు. అయితే సిపిఎం పార్టీ వీరి వ్యాఖ్యలపై వ్యతిరేకంగా స్పందించి, హెచ్చరించి క్రమశిక్షణా చర్యలతో భయపెట్టి అదుపులోకి తీసుకుంది. అయినా 2010లో అప్పటి కేరళ ముఖ్యమంత్రి మరియు సిపిఎం సీనియర్ నేత విఎస్ అచ్యుతానందన్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కేరళలో పిఎఫ్ఐ సంస్థ, ప్రస్తుతం బ్యాన్ చేయబడినటువంటి సంస్థ, లవ్ జిహాద్ ద్వారా రాష్ట్రంలో జనసంఖ్య పెంచి రాబోయే 20 సంవత్సరాలలో కేరళను ఇస్లామీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది అని చెప్పారు. ఇతర మతాల అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడానికి ఉద్దేశపూర్వకంగా వివాహాలు చేసుకుంటున్నారు అని 2022లో కేరళ సిపిఎం మాజీ ఎమ్మెల్యే ఎం థామస్ ఆరోపించారు. కొన్ని మతతత్వ శక్తులు కాలేజీ అమ్మాయిలను ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి ఉగ్రవాద కార్యక్రమాల వైపు నడిపిస్తూ ఉన్నారు అని చివరకు కేరళ సిపిఎం పార్టీయే 2021లో తమ కార్యకర్తలకు పంపినటువంటి ఒక నోట్లో చెప్పి అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించింది.
అంతేకాదు కేరళ చర్చి కూడా తమ క్రిస్టియన్ ఆడపిల్లలను లవ్ జిహాద్ ప్రమాదంపై హెచ్చరించాయి. కొన్ని చర్చిలైతే తమ అనుబంధ విద్యాలయాలలో ఆడపిల్లలకు లవ్ జిహాద్ ప్రమాదం తెలియజెప్పడానికి కేరళ స్టోరీ సినిమా ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 2017లో కేరళ హైకోర్టు లవ్ జిహాద్ సంఘటనలు నిజమే అని ఒక తీర్పు సమయంలో చెప్పింది. లవ్ జిహాద్పై ఇంత సమాచారం బయటపడుతున్నా హిందూ మేధావులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ హిందూ అమ్మాయిల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు. అసలు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సమస్య ఉంది అని ఎవరైనా అంటే ఉంది అని అనుకుని ఆ దిశగా ఆలోచించి సమస్య ప్రారంభ దశలోనే పరిష్కారానికి ఆలోచనలు చేయవచ్చు. కానీ అసలు సమస్యే లేదు అని తీర్మానించి తేలిగ్గా తీసుకుంటే సమస్య పరిష్కారం చేతుల్లోంచి జారిపోయే అవకాశం ఉంది. అందుకే బహుశా అటువంటి పెద్దల మేధావుల అనుమాన నివృత్తి కొరకేమో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ లవ్ జిహాద్ ప్రేరేపిస్తున్న ఒక ముఠాను ఇటీవల పట్టుకోవడం జరిగింది. లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడులకు అటువంటి కుట్రలకు పాల్పడుతున్న ప్రధాన సూత్రధారిగా భావించబడే 70 ఏళ్ల జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా మరియు అతని భార్యను యూపీ ఏటీఎస్ గడిచిన శనివారం అరెస్టు చేయడం జరిగింది. ముంబై నివాసులైనటువంటి ఘనశ్యామ్ రోహెరా, అతని భార్య నీటు మరియు కుమార్తె సమలే 2015 నవంబర్లో దుబాయ్లో ఇస్లాం మతంలోకి మారి వరుసగా జమాలుద్దీన్, నజ్రీన్, సబీహా అనే పేర్లను స్వీకరించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. తర్వాత జమాలుద్దీన్, అతని కుటుంబం బలరాంపూర్లోని చాంద్ ఔలియా దర్గా సమీపంలో నివసించటం ప్రారంభించారు. అక్కడ జమాలుద్దీన్ తనను సూఫీ సాధువు హజరత్ బాబాగా, జమాలుద్దీన్ పీర్ బాబాగా పరిచయం చేసుకున్నాడు. యూపీలోని వివిధ జిల్లాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రకారం ఈ దంపతులు కనీసం 40 మందిని ఇస్లాం మతంలోకి మార్చడానికి ఆకర్షించినట్లు ఆరోపణలున్నాయి. జమాలుద్దీన్ స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువుగా మత మార్పిడి నెట్వర్క్ను నిర్వహిస్తున్నాడు అని స్పెషల్ టాస్క్ ఫోర్సు ఈ గ్రూప్ కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించి లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడులకు ఆకర్షించే కుట్రను వెలికి తీసింది అని అసిస్టెంట్ డీజీపీ అమితాబ్ యష్ తెలిపారు. మా దర్యాప్తులో ఈ గ్యాంగ్ మైనర్లను కూడా మతం మార్చినట్లు వెల్లడైంది. దీని ఆర్థిక కార్యకలాపాలపై జరిపినటువంటి తనిఖీలో విదేశీ మూలాల నుంచి 100 కోట్ల రూపాయలకు పైగా 40 ఖాతాల్లోకి సమీకరించబడినట్లు తేలింది. ఇది మత మార్పిడులకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించబడింది అని ఆయన చెప్పడం జరిగింది. ఈ ఆధారాలతో ఎస్టీఎఫ్ ఒక కేసు నమోదు చేసింది. దీన్ని ప్రస్తుతం ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. జమాలుద్దీన్ దాక్కున్న స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో మతం మార్చడానికి ఆకర్షించగల 100 మందికి పైగా యువతుల లేదా స్త్రీల పేర్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసు జాతీయ అంతర్జాతీయ పరిణామాలను కలిగి ఉండటం వల్ల ఎన్ఐఏ, ఈడీలతో కూడినటువంటి బహుళ సంస్థల దర్యాప్తును రాష్ట్ర పోలీసులు కోరారు. బలరాంపూర్ నివాసి అరవింద్ కుమార్ ఫిర్యాదు మేరకు జిల్లాలోని మధుపూర్ గ్రామంలో అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని నివేదించడంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. వీరు మతం మారినప్పటికీ వారి అధికారిక భారతీయ గుర్తింపు పత్రాలు, పాస్పోర్టు, ఆధారు, పాన్ కార్డులు లేదా ఇతర ఆస్తి రికార్డులు ఇంకా వారి హిందూ గుర్తింపులతోనే కనిపిస్తూ ఉన్నాయట. లవ్ జిహాద్ కుట్ర కోసం జమాలుద్దీన్ ఒక గ్యాంగు నడిపించాడు అని, మత మార్పిడుల కోసం నిర్దిష్ట ప్రోత్సాహకాలను కూడా ప్రకటించాడు అని ఏటీఎస్ అధికారి వెల్లడించారు. లవ్ జిహాద్ ద్వారా మత మార్పిడులు చేసే ముస్లిం యువకులకు బ్రాహ్మణ, సిక్కు లేదా క్షత్రియ మహిళలను ట్రాప్ చేస్తే 15 నుంచి 16 లక్షల రూపాయలు, ఓబీసీల స్త్రీలను మత మార్పిడి చేస్తే 10 నుంచి 12 లక్షల రూపాయలు, ఇతర కులాలకు చెందిన వారిని మత మార్పిడి చేస్తే 8 నుంచి 10 లక్షల రూపాయలు నిర్ణయించబడ్డాయి. ఈ విషయాన్ని కూడా పోలీసు అధికారులే చెప్పారు. ఇదిలా ఉండగా జూన్ నెలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని ముస్లిం యువకులు తమను లోబరుచుకుని అఘాయిత్యం చేశారు అని చెప్పి 2 హిందూ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 2 నిందితులు సాహిల్, అల్తాఫ్, వీరిరువురిని కూడా పోలీసులు విచారించగా కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ కద్రి తమకు అంటే సాహిల్కు 2 లక్షల రూపాయలు, అల్తాఫ్కు 1 లక్ష రూపాయలు ఇచ్చి హిందూ మహిళల్ని ఆకర్షించి వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మార్పించమని కోరాడు అని చెప్పారు. వారి మధ్య మొత్తం 3 లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసుల విచారణలో కూడా తేలింది. 2 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేయగా
అసలు నేరస్తుడు అన్వర్ కద్రి పరారీలో ఉన్నాడు. ఇటువంటి వార్తలు తెలుసుకున్నప్పుడైనా ఉదార వ్యాధి కలిగినటువంటి హిందూ మేధావులు కళ్ళు తెరుచుకుంటారేమో చూద్దాం. మరిన్ని విశ్లేషణలు, అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కీప్ వాచింగ్ అండ్ సపోర్ట్ us. జై హింద్, జై భారత్.